హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటలో ఆల్ పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. వీటిపై కూడా పూర్తి సమాచారం అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ప్రతి ఒక్క పథకాల గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కానీ అందరు కూడా వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ 30 నుంచి 32% భారీగా పెంపు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన ఒక గొప్ప శుభవార్త అయితే రావడం జరిగింది. ఉద్యోగులు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ యొక్క డిఏ అనేది దాదాపు 30 నుండి 32% పెంచడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే 8th పే కమిషన్ ఆధారంగా వారి యొక్క జీతాలు అదేవిధంగా పెన్షన్లను డిఏను పిఆర్సీ అనేది అన్నిటిని కూడా త్వరగా పెంచాలని కూడా ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేయడం జరిగింది. గతంలో ఐఆర్ అనేది 28 నుండి 30% ఉన్న ఐఆర్ను కూడా దాదాపు +5% యాడ్ చేస్తూ దాదాపు 35%గా ఐఆర్ను కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనబడుతుంది. డిఏ కూడా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది అందరు కూడా అందుబాటులో ఉండాలి, అందరూ కూడా సమానంగా చూడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిఏను కూడా 30 నుండి 32% అందరు కూడా ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పు అయితే రిలీజ్ చేసింది. ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే ఇవి అయితే చాలా ఉపయోగకరంగా ఉండనుంది. ఈ పెన్షన్లకు సంబంధించి దాదాపు 9,000 నుండి దాదాపు 18,000 రూపాయలు కూడా వారు అయితే తీసుకోవడానికి అవకాశాలు అయితే కనబడుతుంది. రిటైర్మెంట్ ఏజ్ అనేది దాదాపు కూడా పెంచడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగులు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా 8th పే కమిషన్ కూడా దాదాపు మనకు ఫిట్మెంట్ అనేది దాదాపు 2.8% ఫిట్మెంట్ అనేది అందరూ కూడా విడుదల చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అయితే కసరత్తులు అయితే చేయడం జరిగింది. దీనిపై కూడా త్వరలోనే బడ్జెట్ సమావేశాల్లో వీటిపై కూడా చర్చించిన తర్వాత వీటికి ఒక ప్రత్యేక కొన్ని కోట్ల బడ్జెట్ను రిలీజ్ చేసిన తర్వాత చాలామంది కూడా పెద్ద ఊరట అయితే లభించనుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.